సో ఇది వీసాల గురించి చెప్పిన. ఈ మోడీ ఇస్లామిక్, క్రిస్టియన్ మరియు బౌద్ధ దేశాల దాని కాంట్రాక్ట్ చెప్పిన. ఓకే, వీళ్ళందరూ మనకి ఎట్లా శత్రువులు అవుతారు కదా. నా హైందవ ధర్మము ఒకటే చెప్తున్నది. ఓకే, ఏమని? నీ మతాన్ని ప్రేమించు, అన్య మతాన్ని గౌరవించు. నీ అమ్మని ప్రేమించు, ఇతరుల మిత్రుల వాళ్ళ అమ్మని గౌరవించు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నా యొక్క హైందవ ధర్మం ఒకటే చెప్తుంది, సర్వే జన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఆయన అల్లాను మొక్కినా, ఆయన జీసస్ మొక్కినా నాకేం నష్టం జరుగుతలేదు కదా. జరిగినప్పుడు నాకేం అనవసరం, అది ఆయన పర్సనల్ చాయిస్, లేకపోతే ఆమె పర్సనల్ చాయిస్. అలా నాకు నష్టం కానప్పుడు నేను ఎందుకు అందులో ఏలు పెడతా? కామన్ సెన్స్ కదా. సో ఓట్ల కోసం, అధికారం కోసం దోచిన సొమ్ము నుంచి దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య విద్వేషాలు పెడుతున్న ఆర్య బ్రాహ్మణ మనువాద బీజేపీ ఆర్ఎస్ఎస్ లను తరిమి కొడదాం మిత్రులారా. జై భారత్, జై శూద్ర. ఓకే, సో ఇది ముస్లింస్ గురించి. ఓకే, తర్వాత ఇది ఇంకోటి మెయిన్ టాపిక్ నేను మాట్లాడాలనుకున్నది అదే, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన ద్రోహం ఏంది, బీజేపీ వాడు హిందువులకు చేసిన మేలు ఏంది. ఓకే, చెప్పండి మిత్రులారా. సో 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. ఆలోచించండి. 400 సంవత్సరాలు యూరోపియన్లు, పోర్చుగీస్ వాడు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. ఓకే, 63 సంవత్సరాలు కాంగ్రెస్ వాడు పరిపాలించినప్పుడు హిందువులకు థ్రెట్ రాలేదు. కానీ 10 ఏళ్ల కాలంలో మోడీ హిందువుల కోసమే అవతరించాను అని చెప్పే మోడీ, ఓకే, ప్రచారం చేసుకునే మోడీ ప్రధాని కాగా, లాస్ట్ అవుతాం మీ కామెంట్స్. సో మోడీ ప్రధాని కాగానే భారత ఆర్మీ నీ చేలున్నది. ఓకే, భారత అన్ని పోలీస్ వ్యవస్థలు నీ చేలున్నాయి, కేంద్ర హోంశాఖ నీ చేలుంది, నిఘా వ్యవస్థలున్నాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్నది. ఓకే, సో ఇన్ని ఉండంగా ఎన్ఐఏ ఉన్నది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇన్ని ఉండంగా మళ్ళీ ఇవి సరిపోవని నీ పారామిలిటరీ దళాలైనటువంటి నిక్కర్ గ్యాంగ్ అయినటువంటి ఈ యొక్క ఏది ఆర్ఎస్ఎస్ ఉన్నది, ఆర్ఎస్ఎస్ లో ఇంకా 100 విభాగాలు ఉన్నాయి, నీ బజరంగ దళాలు ఉన్నాయి. ఇంతమంది ఉండంగా 10%, 90% ఉన్న హిందువులకి 10% కూడా లేని ముస్లిమ్స్ తోటి ఎందుకు థ్రెట్ వస్తుంది? నువ్వు రాగానే, బీజేపీ రాగానే. ఆలోచించండి. అన్ని దాడులు, భారతదేశంలో జరిగిన అన్ని దాడులు బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలించినప్పుడు ఎందుకు అవుతాయి? వాటి మీద ఇన్వెస్టిగేషన్లు ఎందుకు జరిగాయి? ఆలోచించండి కదా. 84% ఉన్న హిందువులకు 10% కూడా లేని ముస్లిం సోదరులతో థ్రెట్ ఏలో వచ్చారా వెంకటరమణ, బాలాజీ, గోవింద. నేనే రాసుకునేవాడిని. సో హిందువుల మీద దాడులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలను ఎందుకు జరుగుతాయి? వెంకటరమణ, బాలాజీ, గోవింద. అది కూడా ఎన్నికల ముందే జరుగుతాయి. హిజాబ్ గొడవలు, తిరుపతిలో గుళ్ళు కూలడాలు, పుల్వామా దాడులు, గోద్రా అల్లర్లు, కాశ్మీరీ పండితుల మీద దాడులు, భీమేగావ్, ఖోరేగావ్, మాలేగావ్, గ్రహాం స్టెయిన్స్ హత్య, మణిపూర్ల మంటలు, పార్లమెంట్ మీద దాడి, 1-2 పైగా వాటికి విచారణలు ఉండవు. వీటి మర్మం ఆ వెంకటరమణకే తెలియాలి, తిరుపతి బాలాజీకే తెలియాలి. మిత్ర గోవింద అంటే ఇవన్నీ బీజేపీ ఓడే చేయించి ముస్లిం ఓడి చేసిండని అబద్ధాలు ప్రచారం చేస్తుండు. విచారణ చేయరా అంటే చెయ్యాడు. ఆలోచించండి. సో అట్లనే కాంగ్రెస్ మీద ఎట్లా బురద వెళ్తాడు. కాంగ్రెస్ ఏడ హిందువులకు చెడు చేసింది, వీడు బీజేపీ వాడు ఏడ హిందువులకు మంచి చేసిండు చెప్పే ప్రయత్నం చేస్తా సింపుల్ గా. ఓకే, కాంగ్రెస్ మీద బీజేపీ వాడు కాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ అంటాడు, ప్రతి దాన్ని అబద్ధాలు చెప్తాడు. ఓకే, సో కాంగ్రెస్ అని దుష్ప్రచారాలను బురదను తిప్పికొడదాం మిత్రులారు. సో నిన్ననే మొన్న చూసిన ఏది ఎన్ని సోషల్ మీడియాలో అయితే ఎన్ని ఫేక్ ప్రచారాలు, ఆడ జరిగిన తోటి ఉంటుంది, వీడు ప్రచారం చేసేది వేరు ఉంటుంది. ఈ బీజేపీ ఐటీ సెల్ పొద్దుగాల లేస్తే ఫేక్. ఆలోచన ఇక స్కాములు బీజేపీ వాడు స్కాములు అవుతున్నాయి అని అంటున్నారు అంటే వాడు ఏదో చేస్తుండు అని. స్కామ్ అంటే ఏంది? ఏదో చేస్తుంటే, ఏదో గడుతుంటే 4 పైసలు తిన్నాడు అని అర్థమైందా? సో వాడు స్కాములు చేసిండు అంటే వాడు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుండు అని అర్థం. నిజంగా వాడు స్కాములు చేస్తే మరి నిరూపించి వాడిని శిక్షలే, ఎవడొద్దు అంటలేడు. నువ్వు అధికారంలో గత 10 ఏళ్ల నుంచి నీ దగ్గర అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ, అనేక ఇవన్నీ ఉన్నాయి. ఓకే, కాబట్టి విచారణ చేసి వద్దంటలేవు. కానీ స్కాములు అంటుండు అంటే వాడు ఏదో చేసే ప్రయత్నం చేసిండు అని అర్థం. అన్ని స్కాములు చేసిండు అంటే అన్ని ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేసిండు అని అర్థం.
మరి మోడీ యొక్క ఇన్ని ఒక 13 ప్రధానమంత్రులు 64 నెలలు చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఇప్పుడు భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. అంటే 110 లక్షల కోట్లు లేకపోతే 120 లక్షల కోట్లు మోడీ అప్పు చేసిండు 10 ఏళ్లలో. మరి ఆ అప్పు చేసిన పైసలు ఆడికి వాయే, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆడికి వాయే, ఎమర్జెన్సీ కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర దాచిపెట్టుకున్న సొమ్మె ఆడికి వాయే, ఏం కడితేవు మోడీ? మరి ఇన్ని పైసలకు లెక్క అయితే చెప్పాలి కదా. నువ్వు స్కాములు చేస్తలేవు, నువ్వు మంచోడు అంటున్నావు. మంచోడు అయితే మరి పైసలకు లెక్క చెప్పాలి కదా. నువ్వేం తినలేదు అంటున్నావు. మరి మోడీ ఏం కట్టిండో చెప్పండి. అంటే నువ్వు మొత్తం దోసుకున్నావు అన్నట్టు. వాడు స్కాములు చేసిండు అంటే వాడు అన్ని కట్టిండు అని అర్థం. అలా కట్టిండ్రా 10 రూపాయలు తినడని నువ్వు ఆరోపిస్తున్నావు. వాడు నిజమైతే వాడి మీద శిక్షలు నిరూపించు, శిక్షలేయి, ఎవడొద్దన్నాడు. కానీ అట్లీస్ట్ నువ్వు స్కామ్లు అంటున్నావు అంటే వాడు ఇన్ని మంచి పనులు చేసిండని మనం గుర్తుపెట్టుకోవాలి. మోడీ స్కాములు చేస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు, మొత్తం దోసుకుంటున్నాడు అని అర్థం. ఓకే, ఆలోచించండి. అట్లనే ఇది సోషల్ మీడియాలో పొద్దుగాల లేస్తే ఫేక్. ఏది రాహుల్ గాంధీ గారు అట్లనే అప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ నల్ల ఇది వేసుకొని డ్రెస్సులు వేసుకొని ఇది యొక్క జిఎస్టీ పెరుగుదలకి, ధరల పెరుగుదలకి, గ్యాస్ సిలిండర్ పెరుగుదలకి వ్యతిరేకంగా, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి దగ్గరలో వాళ్ళు నిరసన జరిపితే ఆ ఫోటో తీసుకొని ఈ యొక్క రామ మందిరం యొక్క భూమి పూజ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసారు, హిందూ వ్యతిరేకులు అని ప్రచారం. ప్యాసింజర్ రైళ్లు తీసేసినావు, ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పెట్టినావు, అవి అయోధ్యకు ఫ్రీగా పెట్టినావు. మరి సామాన్యుడు ఎడిగోవాలరా పని చేసేటోడు? ఆలోచించండి. ఓకే, ఎట్లా అంటే హౌ దే ఆర్ ఈ యొక్క మైండ్లో ఈ యొక్క మతం ఫీలింగ్ తెచ్చి కాంగ్రెస్ అంటే ముస్లింలకి అన్న భావాన్ని క్రియేట్ చేసి హిందువుల ఓట్లు దొబ్బుకోవాలని ట్రై చేస్తున్నాడు. అంటే వాడి ఇన్నేళ్ళు వాడి ఫెయిల్యూర్స్, వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించండి. ఓకే, సో అట్లా సోషల్ మీడియాలో ఎన్ని ఫేకులో, ఎన్ని అబద్ధాలో, అర్థమైందా? సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో వచ్చేటి గుడ్డిగా నమ్మకండి, మీ ఓన్గా రీసెర్చ్ చేయండి. లేదా అంటే ఎవడన్నా నాలాంటి వాడు కొంచెం రీసెర్చ్ చేసి చెప్పే ఎక్స్పర్ట్ లాంటి వాళ్ళని అడగండి. అర్థమైందా? ఇది అన్నా కరెక్టా తప్ప అని. ఇంకోటి చూసిన కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ బిల్లు పెట్టిర్రు, అది బీజేపీ కూడా వ్యతిరేకింది. కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే కమ్యూనల్ ఈ కమ్యూనిటీస్ మధ్యలో కులం కానీ మతం పేరు మీద యుద్ధాలు కొట్టుకోవద్దురా అని ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని హిందూ వ్యతిరేక చట్టం అని ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాడు హిందూ వ్యతిరేక చట్టం తెచ్చిండని. కమ్యూనల్ వైలెన్స్ కి అగేన్స్ట్ ఈ చట్టంలో ఎక్కడ కూడా హిందూ అనే మాటనే లేదు. ఒకరిదొకరు కొట్టుకోవద్దురా, ప్రశాంతమైన వాతావరణం ఉంటే పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మంచిగా ఉంటుంది, లేకపోతే వైలెన్స్ అయితే ప్రాణ నష్టం జరుగుతుంది అని కమ్యూనల్ వైలెన్స్ జరగకుండా ఉండడానికి ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని హిందూ వ్యతిరేక చట్టం అని ప్రచారం చేస్తున్నారు.